వెల్కమ్ టు దిస్ ఛానల్. చాలా వరకు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా ఒక ఆవకాయ పచ్చడి ఉంటే చాలు, వేడి వేడి అన్నంలో తినేసేయచ్చు. లేదంటే చక్కగా ముద్దపప్పు చేసుకొని ఆవకాయ పచ్చడితోటి తిన్న కడుపు నిండా హాయిగా తినేస్తారు. బాగా శుభ్రంగా ఆవకాయని, మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ముక్కల్ని కట్టేసి శుభ్రంగా తేమ తుడిచి నీట్గా ముక్కలన్నీ పక్కన పెట్టి కల్లుప్పు బాగా రొట్టెలో వేసి మెత్తగా దంచుకొని ముక్కలకి కేజీకి ఇంత అని ఉప్పు కలిపేసి ఉప్పులో కాస్తంత కొలతతోటి మనకి ఎన్ని కేజీలు అయితే ఉంటుందో దానికి తగ్గ కారం వేసేసి దానితో పాటు ఆవు పిండి ఎక్కువ వేస్తే చేదవుతుంది. ఆవు పిండి అనేది పచ్చడి తగ్గట్టు కలుపుకోవాలి. ఇంకా ఎలా అంటే మన బంధాలు కలుపుకుంటూ పోవాలంటే ఒకదానికొకటి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అలానే ఆవు పిండి కూడా తగ్గించుకొని వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇంకా ఆవు పిండి దానితో పాటు కాస్తంత కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కకు పట్టనిచ్చి ఒక ముక్క కానీ తిన్నారంటే ఉప్పు కారంతో మామిడికాయలు పచ్చి కాబట్టి ముక్కలు తిన్నా హాయిగా టేస్ట్ ఉంటుంది. దాని 2 ముక్కలు అలా తినేసి పక్కన పడేసి చక్కగా ఎర్రగా నిగనిగలాడుతున్న కారము, ఉప్పు, ఆవు పిండి పట్టిన మామిడికాయ ముక్కలు కలిపిన రోజు పక్కన పెడేసి 2వ రోజు లేదా 3వ రోజు ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ కాయలకు బాగా పట్టి బాగా ఒక రకమైన మంచి వాసన, ఒక రుచి అనేది అర్థమవుతుంది, టేస్ట్. అప్పుడు నూనె బాగా కాగబెట్టేసి కొంతమంది పచ్చి నూనె కలిపేస్తుంటారు, కొంతమంది నూనె బాగా కాగనిచ్చి కొన్ని వెల్లుల్లి అన్నీ నూనెలో వేసేసి తిప్పుకుంటారు. నూనె ఎలా వేసి కలిపారనేది ఒక్కటే వీడియోస్కి పోయింది లేదు. ఇంకా నెక్స్ట్ డే నూనె కలపడం అంతా అయిపోయింది. ఈ నూనెలో కలిపిన తర్వాత ఈ మామిడికాయ వేడి అన్నంలో లేదంటే బాగా ముద్దపప్పుతో తిన్నా సరిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ఆవకాయ పచ్చడి, నెయ్యి కాస్తంత వేడి అన్నం పెట్టేసి నెయ్యి వేసి పెడితే చక్కగా తినేస్తారు, ఒక అప్పడం ఇచ్చి. ఇంకెందుకు కలిసి మీరు కూడా ఆవకాయ పచ్చడి టేస్ట్